సదాశివపేట భవిత జూనియర్ కళాశాల మరియు పద్మనాభ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వ మెతక వైఖరిని కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కళాశాల కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీహరి మాట్లాడుతూ గోదావరి వరద జలాలలో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తర్వాతే ప్రాజెక్టు చేపట్టనివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మన్సూరు, పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు రోషన్, నాసర్, మండల ప్రధాన కార్యదర్శి అక్షయ్, నాయకులు తరుణ్, శశి, భాను మొదలగు వారు పాల్గొన్నారు. ఎంజాయ్మెంట్ ఉండాలి. మనం గురువులను ఆటపడిచిన వాళ్ళు మనల్ని విజయం అంటుండాలి, కానీ మరి దాన్ని మితిమీరి మాత్రం చేయొద్దు అని చెప్తున్నాను. మీరందరూ కూడా నా తమ్ముళ్ళు చెల్లెలు కాబట్టి మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం తెలపాలని తెలియజేసినాం. అదేవిధంగా ఈరోజు మేము తీసుకున్న ఈ కార్యక్రమానికి సంబంధించి భవితా కాలేజ్ లో మాకు ఇంత మంచి సాధన స్వాగతం పలికిన మన ప్రిన్సిపాల్ బాలా సార్ గారికి, అదేవిధంగా మా అన్నాన్ని పిలుస్తున్నా మా ఆత్మీయులు మధుకర్ సార్ గారికి, అదేవిధంగా డైరెక్టర్లకి, ఉపాధ్యాయ బృందానికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి మన్సూర్ గారికి, మరియు ఈ రోజు ఈ టౌన్ లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీరు ఏ క్లాస్ ఉన్నారు అప్పుడు? ఇంకా ఏ క్లాస్ లో లేరు అప్పుడు? మామూలుగా ఉద్యోగం నడిచేటప్పుడు మాత్రం మనది ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మనకు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిన ఆ విషయం తెలుసా అందరికి? ఓకే, వెరీ గుడ్. ఆ జరిగినప్పుడు అంతకన్నా ముందు మన తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉండేది. గత పాలకుల ఆ నిర్లక్ష్యం వలన మనకి చాలా అన్యాయం జరిగింది ప్రతి విషయంలో. మెయిన్ గా 3 విషయాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 విషయాల మీద మనకి తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది. ఈ 3 విషయాలపైన జరిగిన ఉద్యమంలో భాగంగా తర్వాత కాలక్రమేణా మీకు అంతా ఇప్పుడు చరిత్ర మనకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఉన్నట్టుంది, సార్ సబ్జెక్ట్ కూడా ఉంది. సో కాలక్రమేణా అది మీకు నేర్చుకుంటారు. ఏం జరిగింది ఏంటనేది కూడా మీరు అన్ని మీ